సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఊహించని రీతిలో జనం నెత్తిన టోపీ పెడుతున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో గత 8 నెలల కాలంలో 4,000 కోట్ల రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. దీంతో ఆన్లైన్ వ్యాపారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. సైబర్ నేరాలకు హద్దే లేకుండా పోతోంది. నేరాల కట్టడికి పోలీసులు ఓ ఎత్తు వేసేలోపు కేటుగాళ్లు 4 పై ఎత్తులు వేస్తున్నారు. ఊహించని రీతిలో జనం డబ్బు దోచుకుంటున్నారు అదృశ్య దొంగలు. ప్రస్తుతం షేర్ మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. చిన్న మొత్తాలను కూడా పెట్టుబడిగా పెట్టి అధిక లాభాలు పొందొచ్చని సోషల్ మీడియా వేదికగా ఓదరగొడుతున్నారు. దీంతో ఆకర్షితులైన వాళ్లకు గాలం వేసి బ్యాంకు ఖాతా ఖాళీ చేస్తున్నారు సైబర్ దొంగలు. మొబైల్ ఫోన్లకు లింకులు పంపిస్తూ దోపిడీలకు తెగబడుతున్నారు. గత 8 నెలల కాలంలో నకిలీ ట్రేడింగ్ కు సంబంధించి 20,000కు పైగా కేసులు నమోదయ్యాయి. 4,000 కోట్ల రూపాయలు కాజేశారంటే ఏ స్థాయిలో మోసాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ కంపెనీలు ఐపీఓలకు వెళ్లబోతున్నాయని, దరఖాస్తు చేసుకుంటే షేర్లు దక్కేలా చూస్తామని నమ్మిస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా యాప్లలో గ్రూపులు ఏర్పాటు చేసి మరీ వల విసురుతున్నారు. కొంతమంది ముఠా సభ్యుల్లా నటిస్తూ తమకు భారీగా లాభాలొచ్చాయంటూ పోస్టులు పెడుతూ ఉంటారు. వాటిని చూసి ఆశపడ్డారంటే చాలు, ఇక బ్యాంకు ఖాతాలో డబ్బులు ఖాళీ చేసేస్తున్నారు. ముందుగా కొన్ని నకిలీ యాప్లను డౌన్లోడ్ చేయిస్తున్నారు. ఐపీఓకు వెళ్తున్న సంస్థ బ్యాంకు ఖాతా అంటూ తమ బ్యాంకు ఖాతాల వివరాలు పంపిస్తున్నారు. కొంతమంది తెలివిగా మొదట్లో కొద్ది మొత్తంలోనే షేర్లు కొంటున్నారు. అయితే పెట్టుబడి ఎంత, కేటాయించిన షేర్లన్నీ, ఎంత లాభం వచ్చిందనే వివరాలు యాప్లో కనిపిస్తాయి. వాటిని చూశాక ఆశ కలుగుతుంది. దీంతో కోట్లలో పెట్టుబడులు పెట్టేస్తున్నారు జనం. అయితే తరువాత షేర్లను అమ్మి డబ్బులు తీసుకుందామంటే వీలు కాదు. పన్నులు కట్టాలంటూ మరింత డబ్బు కట్టిస్తారు. ఆ తరువాత యాప్ పనిచేయదు, షేర్లు కనిపించవు, కస్టమర్ కేర్ నెంబరు పనిచేయదు, వాట్సాప్ గ్రూప్ లో సభ్యులెవ్వరూ స్పందించరు. దీంతో బాధితులకు 1930 నెంబర్కు ఫిర్యాదు చేయటం మినహా మరో గత్యంతరం ఉండటం లేదు. సైబర్ నేరాల వెనుక చైనా ముఠాలు ఉంటున్నాయని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ దర్యాప్తులో తేలిందే. థాయిలాండ్, కాంబోడియా, మయన్మార్ తదితర దేశాలలో అడ్డాలు ఏర్పాటు చేసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాల పేరుతో భారతీయ యువకుల్ని రప్పించి వాళ్లను నిర్బంధించి ఈ తరహా నేరాలు చేయిస్తున్నాయి ముఠాలు. దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో 40% తెలంగాణకు చెందినవే ఉంటున్నాయి. అందువల్ల సైబర్ నేరాల విషయంలో తెలుగు వాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.